అందరూ ఉపయోగించుకోండి, ఎందుకంటే ఇది మనకు అవసరము. ధ్యానం అంటే ఏదో కాదు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీని ద్వారా మనకెన్నో ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. కావున ఈరోజు మొదటి రోజు, ఇంకా 10 రోజులు టైం ఉంది. ఇప్పటికైనా మీరు రండి, ఎందుకంటే ఇక్కడ ఏది లేదు, ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం, ఫ్రీ మెడిటేషన్. ఈరోజు కాదు, ఈ రోజు నుంచి కంటిన్యూగా ఇక్కడ ధ్యానం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. మేడం, సార్, మీ పిల్లలు కూడా అవసరం ఉంది. ఎందుకంటే కనీసం మన జీవితంలో 1 గంట లేదు, కనీసం 30 నిమిషాలైనా మనం ధ్యానంలో కూర్చుందాం, ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మేము నిత్యం ధ్యానం చేస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గించుకున్నాం. ఏ అనారోగ్యం వచ్చినా మనం హాస్పిటల్కి పరిగెత్తాం, కానీ మనలో పడే శక్తి ఉంది. ఆ శక్తి బయటికి వెళ్ళాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే పెద్ద పని కాదు. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించడమే. కావున చంద్రగిరి కాళీవాసులందరికీ మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మాకు ఇక్కడ చెప్పడానికి అవకాశం ఇచ్చిన సీనియర్ సిటిజన్ భవన్ కమిటీ మెంబర్స్ అందరికీ మేము గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకసారి సార్లకు అందరికీ మనం గట్టిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిండ్రు, మనకు తెలిసింది సత్యం ఏందో, ధ్యానం చేయడం వల్ల విలువైందో. అది ఇక్కడ పిరమిడ్ సెంటర్ నిర్మించరు. ఈ పిరమిడ్ నిర్మాణాన్ని కూడా డోనర్స్ అంటే ఎంతో మంది దాతలు ఇచ్చుకొని ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్క దాతకు ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి, గట్టిగా సపోర్ట్లు కొడదాం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు 10,000, 10,000, 15,000, 16,000, 101,000, 16,000, 10,116 రూపాయలు ఇలా ప్రతి ఒక్కరూ డబ్బులు ఇచ్చడం ద్వారా ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. అంటే ఈ పిరమిడ్ అంటే కూడా ధ్యాన మందిరం అంటే కూడా ఒక గుడితో సమానం. అలా భావించి ఆ రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఎంతో వాళ్ళు ఒక డబ్బులు వృధా చేయకుండా ఒక పిరమిడ్ నిర్మాణానికి ఇచ్చారంటే ఆ మహానుభావులకు మనం గట్టిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. సార్ అంటే సార్ అంటే ఆ రోజుల్లో ఆలోచించారు వాళ్ళు, ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం వల్ల బాగుంటుందని చెప్పి ఒక్కరు మోటివేషన్ చేస్తే ప్రతి ఒక్కసారి ముందుకు వచ్చి వాళ్ళ డబ్బుని అంటే ఉపయోగకరంగా ఉపయోగించారు. కాకపోతే ఇక్కడ ధ్యానం కొన్ని రోజుల నుంచి జరగడం లేదు. ఈ రోజు నుంచి రెగ్యులర్గా ధ్యానం జరుగుతుంది. ఉదయము సాయంత్రము మీరు ఎప్పుడైనా రావచ్చు, చేసుకోవచ్చు. ఇక్కడ మేము కూడా ఉంటాం, అందుబాటులో ఉంటాము, చెప్తాము. సార్ మనకు సీనియర్ సిటిజన్ భవన్ జనరల్ సెక్రటరీ భీమారెడ్డి సార్తో ఒకసారి మనం గట్టిగా ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఎందుకంటే సార్ అడిగిన రోజు మొదటి రోజు మంచి అవకాశం ఇచ్చిండు, మీరు చేసుకోండి అన్నాడు. సార్కు మనం గట్టిగా కృతజ్ఞతలు తెలుపుదాం. సపోర్ట్లో కొట్టాను ఒకసారి సార్కే కాక కమిటీ మెంబర్స్ అందరూ, సీనియర్ సిటిజన్ మెంబర్స్ అందరూ పేరు పేరున, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఇంకా మెంబర్స్ మాకు పేరు వేయలేదు. సార్ ఏమనుకోవద్దు, అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ ఈ సందర్భంగా. సార్ జనరల్ సెక్రటరీ గారు మీ నోటి నుంచి ఒక మాట చెప్పండి. ధ్యానం కోసం కాదు సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కాకపోతే ఏంటంటే మీరు మాకు ఇంకా 11 రోజులు కోఆపరేషన్ చేయండి సార్. ఇక్కడ కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ధ్యానం చేసుకుంటట్టు మాకు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగం సార్, మేము చేస్తున్నాం, దీంట్లో ఆనందం పొందుతున్నాం. నేను పర్సనల్గా కూడా నేను ఆ రోగాలు తగ్గించుకున్నా, అందు గురించే నేను ఇంత తాపత్రయపడుతున్నా. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఆరోగ్య సమస్య, అది తగ్గించుకుంటాం. అంటే హాస్పిటల్ పోతాము, ఖర్చులు పెడతాము, ఎన్నో చేస్తాం. కానీ మన స్వతహాగా మన ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేసి రోగాలు తగ్గించుకుందంటే అది చేసిన కాబట్టి నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా సార్. ఇది మీరు సదా వాహించకుండా. ఇంకోటి మనకు ఈ చంద్రపురి కాలంలో చాలా అద్భుతమైన పిరమిడ్ ఉంది సార్. ఇది పిరమిడ్ అంటే ఒక దేవాలయంతో సమానం. పిరమిడ్ ధ్యాన మందిరం ఎంతో, దేవాలయం ఎంతో పిరమిడ్ అంతా. అది దాని గురించి దీన్ని ధ్యాన మందిరం అంటాం సార్. మేము ఇందులో కూర్చొని ధ్యానం చేస్తే ఎంతో శక్తి వస్తుంది. అందుగురించి మేము రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ కాళీవాసులు కూడా అందరూ ఉంటున్నారు. మీరు ఈ రోజు కాకుండా రేపటి నుంచైనా ఖచ్చితంగా రండి, ఇప్పటికైనా రండి, వచ్చి మేము చెప్తున్నాం ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈరోజు మనకు ధ్యాన శిక్షణ ఇవ్వడానికి సూర్య సార్ ఇచ్చేశారు. ఒకసారి సార్కి మనం గట్టిగా కృతజ్ఞతలు చెప్తాం. సార్ మీరు వేమిరెడ్డి గారు కాలు వచ్చి కూర్చోండి సార్. మీరు మాకు వచ్చి మీరు మాట్లాడద్దు, మీరు వచ్చి కూర్చోండి. లేదు సార్, మీరు ఒక్కసారి కూర్చోవాలి. ఎందుకంటే మాకు ఒక మిమ్మల్ని గౌరవించుకున్న భాగ్యం మాకు ఇంతే సార్. అలా కూర్చో. ఇంకోరు ఉంటే కూడా చెప్పండి సార్, నేను పిలిచి ఇంకో సార్కి ఒకసారి మనం కృతజ్ఞతలు చెప్తాం, గట్టిగా ధన్యవాదాలు చెప్తున్నాం.
సార్ ధర్మారెడ్డి గారు రండి సార్. సార్ ఇప్పుడు ధ్యానం చేసిండు 5 నిమిషాలు. సార్ కూడా గట్టిగా ధన్యవాదాలు చెప్తాం, ఎందుకంటే కూర్చుండు 10 నిమిషాలు కూర్చుండు ధ్యానంలో. ఓకే సార్. ఇంకా ఎవరున్నారు? ఓకే సార్.